హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సదర్లాండ్ అండ్ జెన్పాక్ట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయి జెన్పాక్ట్ అనేది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. జెన్పాక్ట్ కాదు, సదర్లాండ్ అనేది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. హైరింగ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. డ్రైవ్ అనేది 0 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డ్రైవ్ అనేది 3rd August దాకా జరుగుతుంది, 10 AM నుంచి 2 PM దాకా. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని. అండ్ కాంటాక్ట్ పర్సన్ ఏమొచ్చేసి సంతోషి అండ్ నంబర్ కూడా ఇచ్చేసారు కదా. సో మీరు డ్రైవ్ అటెండ్ అయ్యే ముందు ఒకసారి సంతోషిని కాంటాక్ట్ అవ్వండి. మేము ఇలా డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, ఫర్దర్ ప్రాసెస్ ఏంటో అడగండి. సో వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అంటున్నారు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. 24/7 రొటేషనల్ 24/7 షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. లైక్ 5 days వర్క్ చేసి ఎనీ 2 consecutive వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు డ్రైవ్ అటెండ్ అయ్యేదాకా అక్కడ ఏమేమి జరుగుతుందంటే జామ్ ఉంటుంది అండ్ వాయిస్ పర్సెంట్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్స్ రౌండ్, 2-way క్యాబ్ అనేది ఉంటుంది. లైక్ నైట్ షిఫ్ట్స్లో చేసే వాళ్ళకి ఆఫీస్కి 25 kilometers చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ డ్రాప్ పికప్ అనేది వాళ్ళే చేస్తారంట. ఖచ్చితంగా ఆఫీస్ నుంచి వర్క్ చేయడానికి వాళ్ళు కంఫర్టబుల్ అయి ఉండాలి, తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉండాలి. అండ్ ఇంటర్వ్యూస్ అనేవి ఆన్లైన్లో జరగవంటున్నారు. అండ్ హైదరాబాద్లో చుట్టుపక్కల లేని వాళ్ళు, లైక్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటేనే కదా వాళ్ళు లైక్ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఉంటుంది. సో అందుకని ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఫోక్స్ కెన్ కాల్ బిలో మెన్షన్ కాంటాక్ట్ నెంబర్ ఫర్ ద ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ మోర్ డీటెయిల్స్. చెప్పాను కదా, మీరు డ్రైవ్కి అటెండ్ అవ్వాలంటే ఒకసారి తనని కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి ఎట్లా అని కంప్లీట్గా తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర రెజ్యూమ్ ఒకటి, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి డ్రైవ్ అనేది. అండ్ ఈ గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది గూగుల్ మ్యాప్స్, కానీ వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది డ్రైవ్ అటెండ్ అయ్యింది కదా. సో దానికి రిలేటెడ్గా కూడా మీకు HR అనేది షేర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ట్ నుంచి రిలీజ్ అయింది ఇది కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్. సదర్లాండ్ అయితే సెమీ వాయిస్ ప్రాసెస్కి హైరింగ్ జరుగుతుంది, జెన్పాక్ట్ అయితే వాయిస్ ప్రాసెస్కి. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే జెన్పాక్ట్లో రెస్పాండ్ టు ద కస్టమర్స్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్. కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు కదా మిమ్మల్ని, వాళ్ళ క్వైరీస్ అనేవి మీరు రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్, లైక్ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్కి హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ లైక్ క్లయింట్స్ అనేవి మనకు కొన్ని పాలసీస్ ఇచ్చి ఉంటాడు కదా, ప్రాసెస్ రిలేటెడ్గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ కస్టమర్ సర్వీస్కి అంటే లైక్ కస్టమర్స్కి ఎక్సలెంట్గా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ఎగ్జిబిట్ కెపాసిటీ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్. ఏ ఇష్యూ అయినా మీరు అనాలిసిస్ చేసి క్లియర్గా రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ప్రజెంట్ అయితే నాన్ టెక్నికల్ అంటున్నారు, బట్ కానీ ఇంకేస్ మీకు జాబ్ చాలా అవసరము అన్నప్పుడు టెక్నికల్ చదివే వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇంకేస్ లైక్ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ఆ తర్వాత కావాలంటే లైక్ మనకి కావాల్సిన రోల్ ఏదైనా వచ్చినప్పుడు మనం షిఫ్ట్ అనేది చేసేయచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వాయిస్ ప్రాసెస్. లైక్ క్వాలిటీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ప్రోబింగ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అయి ఉండాలి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. లైక్ వీకెండ్ షిఫ్ట్స్ అంటే సాటర్డే సండే కూడా లైక్ వర్క్ చేయాలి. ఎనీ 2 consecutive వీక్స్ లైక్ మండే ట్యూస్డే వీక్ ఆఫ్ మిగతా 5 days రొటేట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదండి జెన్పాక్ట్ నుంచి కూడా రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేసేయండి, నేను మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఇంకా ఏమైనా లైక్ ఇది కాకుండా వేరే ఏమైనా కావాలన్నా కూడా నాకు పోస్ట్ చేయండి. సో నేను సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.